గురువమ్మ అప్పు తీరాక కూడా నేను వాళ్ళ ప్రోగ్రామ్స్ కి వెళ్ళడానికి, ఆ డబ్బులు మీకు ఇవ్వడానికి పెళ్లి వాళ్ళు ఒప్పుకున్నారమ్మా. అవునా? ఎంత శుభవార్త చెప్పావమ్మా. నువ్వు నమ్ముకున్న ఆ కన్నయ్య నిన్ను కరుణించాడు. అవునమ్మా, అందుకే అంత గొప్ప మనసున్న వాళ్ళ ఇంటికి నువ్వు కోడలిగా వెళ్తున్నావు. ఓకే, రేపు ఆడిటర్ గారితో మీటింగ్ ఏర్పాటు చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేలా ప్లాన్ చేద్దాం. ఓకే డాడీ. ఇదిగో అన్నయ్య. ఎంతసేపు మీకు ఆ బిజినెస్ గొడవలేనా? ఇంకేం పట్టించుకోరా? ఇంకేం పట్టించుకోవాలి వసంత? ఏంటా, అఖిల్ కి పెళ్లి చూపులు అనుకుంటున్నాం కదా. ఓ అవును. మనం ఏ శుభకార్యం ప్రారంభిస్తున్నా ముందు మన పూర్వీకులు కట్టించిన దేవాలయానికి వెళ్లి పూజ చేయించుకొస్తాం కదా. అవును. అలాగే రేపుదయం ఆ దేవాలయానికి వెళ్లి అఖిల్ పేరు మీద పూజ చేయిద్దాం అనుకుంటున్నాను. ఆ దేవుని ఆశీస్సులతో మన అఖిల్ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. మమ్మీ, నేను మాట చెప్తాను, ఏమనుకోగా? ఏంటి నాన్నా? నా పెళ్లి గురించైతే నువ్వు ఏ గుడికి వెళ్ళక్కర్లేదు, ఏ దేవుడికి మొక్కక్కర్లేదు. ఏంట్రా నువ్వనేది? అవును మమ్మీ, మాతృదేవో భవ అంటారు కదా, అమ్మ దైవంతో సమానం. అటువంటి అమ్మ ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నప్పుడు ఇంకా దేవుడి ఆశీస్సులు నాకెందుకమ్మా? ఇలా గుళ్ళు గోపురాలు కూడా తిరగడం ఎందుకు చెప్పు? తప్పు నాన్నా, తప్పు. అలా మాట్లాడకూడదు. ఆ దైవం చల్లగా చూస్తేనే అమ్మ ఆశీస్సులు ఫలించేది. అందుకే మనం గుడికి వెళ్ళాలి, ఆయన అనుగ్రహం పొందాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. యాండి, రేపు గుడికి మీరు కూడా వస్తున్నారు కదా? నేనా? నాకు కుదరదేమో వసంత, మీరు వెళ్ళిరండి. నాకు కుదరదు మామ్. నీకు కుదరదా? మమ్మీ, రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. గుడికి రావడానికి వాళ్ళ ముగ్గురికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. మరి నీ సంగతేంటి? నీకైనా కుదురుతుందా? నువ్వు కూడా బిజీనా? కుదురుతుంది మమ్మీ, నీతో పాటు నేను కూడా గుడికొస్తాను, సరేనా? సరే, ఏం చేస్తాం కానివ్వండి. ఆ దేవుడి దర్శనం పొందటానికి కూడా ఆయన అనుగ్రహం ఉండాలి. అమ్మా, అమ్మా, ఆకలేస్తుంది, అన్నం తిందమ్మా. అయిపోవచ్చింది నాన్న, 2 నిమిషాలు. అవును, ఈ బట్టలన్నీ పసుపు నీళ్లలో ముంచారేస్తున్నారేంటి? రేపు ఫాల్గుణ శుద్ధ ద్వాదశి. ఓహో, రేపు పాల్గొన శుద్ధ ద్వాదశి అయితే ఇవాళ బట్టలన్నీ పసుపు నీళ్లలో ముంచాలా? అరే, నిన్ను రేపు పుండరీకాక్ష పూజ చేసుకుంటున్నాము. పుండరీకాక్ష పూజ అంటే? అంటే రేపు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పసుపు వస్త్రాలు కట్టుకుని ఊరంతా భిక్ష చేసి గుడికి వెళ్లి పుండరీకాక్షకి పూజ చేసుకోవాలన్నమాట. అలా చేస్తే అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందన్నమాట. అవునా? నువ్వేం జరగాలనుకున్నావు? నేనేం అనుకోలేదు, అమ్మే అనుకుంది. ఏమనుకున్నావమ్మా? చెప్పమ్మా. పుండరీకాక్షుణ్ణి ఏం కోరుకున్నావు నువ్వు? నాకున్నవి 2 కోరికలురా. 1, నీ అనారోగ్యం నయం అవటం. 2, మీ అక్కకి పెళ్లి జరగటంరా. ఆ 2 కోరికలు తీరిపోతే ఇక నాకు ఏమీ అక్కర్లేదు. తీరుతాయిలేమ్మా, కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు?
గోవిందార్పణం. 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 ఏంటి శోభ, ఇంటిల్లిపాదిలా వీధిని పడ్డారేంటి? ఇవాళ పాల్గొన శుద్ధ ద్వాదశి కదండి. అయితే ఇలా వీధిలో భిక్ష చేసి పుండరీకాక్ష పూజ చేస్తే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందట. మా అత్తగారు చెప్పారు. ఏమనుకుందట మీ అత్తగారు? ఒకటి కాదు, 2 అనుకుంది. ఏంటో ఆ 2? ఏ ఇబ్బందులు లేకుండా కిట్టుకున్న రోగం తగ్గాలట, శ్యామ పెళ్లి జరగాలట. మమ్మీ, దాని పెళ్ళట. అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి మమ్మీ? దాన్ని పెళ్లి చేసుకోవద్దని ఆపే అవకాశం మనకి లేదే. ఎందుకు లేదు? అది ఇంకా మన అప్పు తీర్చలేదు కదా. పెళ్లి చేసుకున్నా కూడా అప్పు తీరే వరకు పాట పాడతానని మాటిచ్చింది. అవునా? మరి ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? జీవితంలో దానికి పెళ్లి కాకుండా చెయ్యాలి. అప్పుడు అప్పు తీరినా కూడా బతుకు తెరువు కోసం చచ్చినట్టు నీ బదులు పాడుతూనే ఉంటుంది. శ్యామ. నేను పిల్లల పేరు మీద పూజ మొదలు పెడతాను. మీరు వెళ్ళి ప్రసాదం ఏర్పాట్లు చూడండి. అలాగే పూజారి గారు. శోభా రామ్మా. బాబు, మీరు అలా కూర్చొని స్వామివారి కీర్తనలు వాయించండి. అలాగే పూజారి గారు. యస్యో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో శృణాతుం సాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం ఉతస్తేషాం. ఏంటో పొంగళ్ళు వండుకు తింటే మాత్రం పెళ్ళిళ్ళు అవుతాయా, ఆరోగ్యాలు కుదుట పడతాయా? శోభా, ఏంటత్తయ్యా? మంట తగ్గింది చూడు. అలాగే చూస్తాను. జీవితం అంటే అలా ఉండాలి. ఇది ఒక జీవితమేనా? ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకునే జీవితం.
యూజ్లెస్ ఫెలోస్. ఈ పొగలు పొయ్యిలు అలా బయట పెట్టుకోవచ్చు కదా. అవును, పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. గుడికొచ్చే మనలాంటి కాస్ట్లీ భక్తులకి ఇబ్బంది కదా. అవునవును, ఇబ్బంది. ఆ మాత్రం కూడా మేనర్స్ ఉండదు ఈ పల్లెటూరు మొహాలకి. ఛ! $10,000 పోసుకున్న చెప్పులు ఎక్కడ వదిలి వెళ్లాల్సి వస్తుంది? ఆ దేవుడిదే భారం. గుళ్ళో కాలు పెట్టగానే మంగళ వాయిద్యం వినపడింది. శుభం. శోభ, అయిపోయింది, పద తీసుకెళ్దాం. చెప్పులంటే అలా ఉండాలి. నా చెప్పులు ఉన్నాయి, వాటిని చెప్పులు అంటే చెప్పు తీసుకుని కొడతారు. ఛీ, వెదవ బతుకు. తప్పుకోండి అమ్మా, తప్పుకోండి. ప్రసాదం వేడిగా ఉంది. మేం తప్పుకోవడం ఏంటి? నువ్వే తప్పుకో. అలాగేనమ్మా. పూజారి గారు, దాతా పృష్ఠాదిముగా యహసక భవిద్వాంతస్య శతస్రహతమేవం విద్వానమృత్యకభూతమేహకందనయ ఇదితే సహస్రశేషం దేవం విశ్వాసం దేవం. నారాయణ మోక్షం పరంపదం. అమ్మా, ఈ ప్రసాదం తీసుకెళ్లి భక్తులందరికీ పంచిపెట్టండి. తీసుకోమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. అయ్యగారు రాలేదమ్మా? ఆయనకి కుదరలేదండి. ఆహా. అఖిల్ బాబు పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. యశో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో శృణాతుం సాం సర్వతో జయ మంగళం. నాన్న, ఏంటమ్మా? అమ్మ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళింది. అవునా, సరేనమ్మా. మేం కూడా వెళ్ళి దర్శించుకొని మాకొక చిన్న కార్యక్రమం ఉంది, వెళ్ళాలి. అది చూసుకుని నేరుగా ఇంటికి వచ్చేస్తాం. అలాగే నాన్న. గోవిందు, పదరా. అలాగే నాన్నగారు. నేను వెళ్ళి చెప్పులు తెచ్చుకుంటాను. స్వామి, వచ్చే ఆదివారం అఖిల్కి పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్తున్నాం. ఆ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది. ఆ సంబంధం కుదిరేలా, ఆ అమ్మాయి మా ఇంటి కోడలయ్యేలా ఆశీర్వదించు స్వామి.
ఈ చెప్పుల్ని చూస్తుంటే మనసు పీకేస్తోంది. ఇలాంటి చెప్పులు వేసుకోవాలంటే ఎంత అదృష్టం ఉండాలి. జీవితంలో ఇలాంటి చెప్పులంటూ నేను వేసుకోవడం జరగదు. చూసి తృప్తి పడడమే నేత్రానందం. నేత్రానందమే కాదు, కాస్త కాళ్ళానందం కూడా పొందొచ్చేమో. ఎవరు చూడట్లేదు. కాసేపు ఆ చెప్పులు వేసుకుని టక్కు టక్కుమంటూ అటు ఇటు తిరుగుదాం. కాస్త కుది తీరుతుంది. ఎంత హాయిగా ఉంది, ఎంత మెత్తగా ఉన్నాయి. కిట్టు అటు చూడు, ఎవరో చెప్పులు వేసుకొని వదిన తిరుగుతుందిరా. నువ్వు ప్రసాదం పెడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వదినా, ఏంటిది వదినా? ఏది ఏది అంటావేంటోదినా? ఎవరు చెప్పులో వేసుకొని నువ్వు ఇలా తిరగడం ఏంటోదినా? ఇప్పుడు నేనేం చేశానని అలా మాట్లాడతావు? ఇలాంటి చెప్పులు మనం జీవితంలో వేసుకోలేం కదా, అందుకే కాసేపు వేసుకుని తిరిగాను. తప్పే ఉంది? తప్పే. మనవి కాని చెప్పులు ఇలా వేసుకుని తిరగడం ఖచ్చితంగా తప్పే అవుతుంది కదా. వాళ్ళు చూస్తే బాగుంటుందా? వాళ్ళ చేత మాటలు అనిపించుకుంటే బాగుంటుందా? చెప్పొద్దునా? ఇంకా ఏంటి అలా చూస్తా వదినా? చెప్పలేపో. తొక్కడానికి ఓ అర్హత ఉండాలి. ఈ ఇంటి ఛాయలకి రావడానికి ఓ స్టేటస్ ఉండాలి. ఈ ఇంటి చుట్టుపక్కల గాలి పీల్చాలన్నా దానికి కూడా ఒక రేంజ్ ఉండాలి. అమ్మో, ఈ చెప్పులు ఏవిడవా? వదిన వేసుకుందని తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. ఏంటి చెప్పులు తీసుకుని ఉడాయిస్తున్నావా? అయ్యో కాదండి. కాకపోతే నా చెప్పులు ఎందుకు తీసుకున్నావు నువ్వు? నీలాంటి దొంగల వల్లే కాస్ట్లీ చెప్పులు వేసుకొని గుడికి రావాలన్న భయం వేస్తుంది. అది కాదండి. ఏయ్, ఏది కాదు? రెడ్ హ్యాండెడ్గా దొరికేసరికి ఇది కాదు అది కాదు అంటూ నువ్వు చేసిన దొంగతనాన్ని సమర్థించుకోవాలని చూస్తున్నావా? అసలు అసలు నీలాంటి దొంగని ఆ గురువమ్మ ఎలా పనిలో పెట్టుకుంది? మీలాంటి అలగా జనాన్ని నమ్మి పనిలో పెట్టుకున్నా మీ అలగా బుద్ధులు ఎక్కడికి పోతాయి? నీలాంటి దొంగని పనిలోంచి తీసేయమని చెప్పి ఆ గురువమ్మ గారికి చెప్పాలి.
అక్క ఏం జరిగిందక్క? నేను వేసుకున్నానని చెప్పదు కదా. ఏం జరిగిందా? 10,000 ఖర్చు పెట్టి ప్యారిస్ నుంచి తెప్పించుకున్న నా చెప్పుల్ని దొంగతనం చేసింది ఇది. లేదండి, మా అక్క అలాంటి పనులు చేయదు. చెయ్యకపోతే నా చెప్పులు నీ అక్క చేతిలోకి ఎలా వచ్చాయి? దయచేసి నేను చెప్పేది వినండి. 10,000 ఖర్చు పెట్టి ప్యారిస్ నుంచి తెప్పించుకున్న నా చెప్పుల్ని దొంగతనం చేసింది ఇది. లేదండి, మా అక్క అలాంటి పనులు చేయదు. చెయ్యకపోతే నా చెప్పులు నీ అక్క చేతిలోకి ఎలా వచ్చాయి? దయచేసి నేను చెప్పేది వినండి. ఇక్కడ పడున్న చెప్పుల్ని అక్కడ పెట్టడానికి తీసుకువెళ్తున్నాను అంతే. నిజమండి, నేను చెప్పేది నిజమండి. నిజంగా నేను దొంగని కానండి. కన్నయ్య మీద ఒట్టండి. ఐశ్వర్య, కన్నయ్య మీద ఒట్టేసింది కదా పాపం, వదిలే. ఏం వదిలేయమంటారు? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమంటారా, లేక ఈ చెప్పుల్ని ఇక్కడే వదిలేయమంటారా? ఎంతో ఇష్టపడి కొన్నాను, 10,000 పోసి. ఈ అలగా మనుషులు మురికి చేతులతో పట్టుకున్న ఈ చెప్పుల్ని మళ్ళీ నేను ఎలా వేసుకోవాలి? కావాలంటే వీటిని కడిగిస్తానండి.